అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. పి గన్నవరం నియోజకవర్గ అసెంబ్లీ బరి నుంచి రాజేష్ మహాసేన అనే నన్ను తప్పించడం జరిగింది. అక్కడ జనసేన పార్టీగా సీటు కేటాయించారు. ఆ సీట్లో గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేయబోతున్నారు. వారికి నా నుండి అలాగే మహాసేన నుండి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ గెలుపు ఖచ్చితంగా ఆ నియోజకవర్గానికి ఒక మలుపు కావాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అయితే చాలామంది రాజేష్ మహాసేన తప్పించేశారు, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, లేకపోతే లోకేష్ గారు మోసం చేశారు, వాడుకున్నది, ఇలా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. దాని గురించి క్లారిటీ ఇవ్వాలనే ఈ వీడియో నేను రికార్డ్ చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు రాజేష్ మహాసేన్ని మోసం చేశారని సాక్షి మీడియా చెప్తుంది, మా భారతోదన మీడియా. ఎవరట? చంద్రబాబు నాయుడు గారు ఆటలో అరటిపండులాగా రాజేష్ మహాసేన్ను వదిలేశారట. ఎక్కడ చెప్పారండి సాక్షి మీడియా వాళ్ళు? ఎక్కడ పెట్టారు? అది ఏది పోయిందా? ఇదే ఆటలో అరటిపండు మహాసేన్ రాజేష్ షాక్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నాకు షాక్ ఇచ్చారా? అసలు రాజేష్ మహాసేన్ అనేవాడు పోటీలో ఉంటే ఈ వైసీపీకి బ్యాండ్ బాజా అయిపోద్దని వైసీపీ వాళ్ళు భయపడి కనీసం నన్ను పోటీ పడకుండా అడ్డుకున్నారా? వాస్తవాలన్నీ ప్రజలకు తెలిసాక కూడా ఇంకా ఎవరిని మోసం చేయడానికండి ఇది? చాలామంది అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు నీకు ఏ హామీ ఇచ్చారు, ఏం చేశారు, అసలు ఎందుకు టికెట్ ఇచ్చారు, ఎందుకు తీసేశారు, వాళ్ళు నీకు నువ్వు ఎందుకు తగ్గుతానన్నావు? అబ్బో చాలా ప్రశ్నలు. వాస్తవానికి ఎమ్మెల్యే టికెట్ కోసం తపస్సు చేస్తారు. తపస్సు ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడతారు, ఎన్ని లాబింగ్లైనా చేస్తారు, ఎంత దాకానా సరే వెళ్తారు. కానీ అలాంటి ఎమ్మెల్యే సీటు నన్ను వెతుక్కుంటూ వస్తే అవసరమైతే నేను తగ్గుతానని ఒక చిన్న మాటతో ఎందుకు నేను వదులుకున్నాను? దానికి కారణం ఏంటి? ఆ వివరాలు ఈరోజు తెలియజేస్తాను. నారా చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం చాలామంది తెలియదు కదా, అది కూడా తెలియజేస్తాను. ఎందుకంటే నేను 29వ తారీఖున ఐనవేలి వినాయక టెంపుల్కి వెళ్ళాను. ఆ రోజు అక్కడ పూజ జరిగింది. దాదాపు 2-3 వేల మంది వచ్చేసారు స్థానిక నియోజకవర్గంలో. వాళ్ళు ఎవరో నాకు తెలీదు, నాకు వాళ్ళకి ఎప్పుడు ముఖపరిచయం లేదు. వచ్చేసిన ఆ మరుసటి రోజు నేను మళ్ళీ 2వ రోజు వెళ్ళాల్సి ఉంది. నాకు 2వ రోజు వెళ్ళాలి అనే సమయానికి మొదలైపోయింది వైసీపీ వాళ్ళ స్ట్రాటజీ. బ్రాహ్మణులు ధర్నా చేస్తున్నట్టు, హిందూ సంఘాలు ధర్నా చేస్తున్నట్టు, అంతకుముందు అక్కడ ఉన్న జనసేన వారు ధర్నా చేస్తున్నట్టు, టీడీపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టు. ఒకటి కాదు, 2 కాదండి, ఈ TV9, ఎన్టీవీ, సాక్షి మీడియా విపరీతంగా దాడి చేశారు నా మీద. ఎందుకు? టికెట్ ఇవ్వకూడదు. పోనీ నిజంగా నేను తప్పుడు మనిషిని అయితే నేను పోటీ చేస్తే ఓడిపోతాను కదా, పోటీ చేస్తే జనం ఓడిస్తారు కదా నన్ను. ఎందుకు వెళ్ళొద్దా? అసలు కనీసం పోటీలో కూడా రానివ్వకుండా ఎందుకు నన్ను ఇంత గట్టిగా అడ్డుపడ్డారు? వైసీపీ నాయకులు అయితే డైరెక్ట్గా డిబేట్లోకి వచ్చేసి 6 సంవత్సరాల క్రితం నేను వేరే సందర్భాల్లో మాట్లాడిన వీడియోలను కట్ చేసి ఆ వీడియోలు వినిపించేసి, అయ్యి బాబోయ్ రాజేష్కి ఇలా మాట్లాడిన టికెట్ ఇచ్చేస్తే ఇప్పుడు దేశం మొత్తం తలకిందులు అయిపోద్ది అన్నట్టు. అరే, సొంత బాబాయిని చంపేసినట్టు పోటీ చేస్తున్నాడు, చంపేసిన డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినట్టు పోటీ చేస్తున్నాడు, శిరోమండం చేసినట్టు పోటీ చేస్తున్నాడు, లక్షల కోట్లు దొబ్బేసినట్టు పోటీ చేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళు ఎవరి మీద లేదు వ్యతిరేకత. రాజేష్ 6 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలే ఈ రోజున ఆ పోటీకి అనర్హం చేస్తే అంతే. అంటే అలా క్రియేట్ చేశారు, అలా నమ్మించారు. ఆ నమ్మించి ఓకే మీరు అనుకున్నదే జరిగింది. ఈ రోజున పి గన్నవరానికి నేను వెళ్ళాలి అనుకున్నాను. బాబు గారు ఇచ్చిన ఒక వరం అది నాకు. గన్నవరం ప్రజలు వందలాది మంది నాకు ఫోన్ చేశారు, అన్నా నువ్వు రాన్నా, ఖచ్చితంగా మేము ఇక్కడ గెలిపించుకుంటాం, మనందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని నియోజకవర్గ ప్రజలు నా మీద చాలా రూమర్లు పెట్టారండి. కాపులు రాజేష్ని వ్యతిరేకిస్తున్నారు, హిందువులు వ్యతిరేకిస్తున్నారు, బ్రాహ్మణులు వ్యతిరేకిస్తున్నారు. అన్నీ అబద్ధం. నియోజకవర్గంలో కాదు, స్టేట్ వైడ్ నేను ఎప్పుడైతే ఆ మీడియా ముందుకు వచ్చి నేను ఏ సందర్భంలో వ్యాఖ్యలు చేశానో చెప్పిన రోజు నుంచి ఈ రోజు దాకా నా మీద ఎవ్వరూ ధర్నాలు చేయలేదు, ఎవ్వరూ నిరసనలు చేయలేదు. చేసిందల్లా వైసీపీ వాళ్ళే ఆడారు. ఇక ఈ గేమ్ ఏదైతే ఉందో ఫేక్ గేమ్ వాళ్ళే ఆడారు. వాళ్ళే ఆ టికెట్ మార్చే దాకా నన్ను వేధించారు, వెంటాడారు, నా మీద తప్పుడు ప్రచారం చేశారు. సరే పోనీ మీరే గెలిచారు ఈ విషయంలో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిజాయితీ పరుణ్ణి. ఒకవేళ ఇప్పుడు నా వెనకాతలు ఎవరు లేరండి, నా గురించి పెద్ద పెద్ద నాయకులు లేరు నాకు రికమెండ్ చేయడానికి. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ నా అన్నదమ్ములు అందరూ సామాన్యులే ఉన్నాం. ఒక సామాన్యుడికి వచ్చిన అవకాశాన్ని అయితే ఈరోజు మీరు విజయవంతంగా దూరం చేయగలిగారు. నా గురించి మాట్లాడిన మీడియా ఛానల్స్, ఈ మీడియా ఛానల్స్ అన్నీ చూడొచ్చు. భయంకరమైన విషనాగు రాజేష్ మహాసేన. నేను ఎవరైనా రేప్ చేశానండి? నేను ఎవరైనా రేప్ చేశానా? ఎవరైనా ఆస్తి లాక్కున్నానా? ఎవరైనా చంపానా?
ఏం చేశానని భయంకరమైన విషయం నా గురించి నేను మీకు తెలుసో లేదో నా గురించి పూర్తిగాని నేను అదే యుక్త వయసులో ఉన్నప్పుడు యువకుడిగా ఉన్న సమయంలో నాకు మందు అలవాటు ఉండేది. ఇప్పటికి నేను ఆ మందు అలవాటు మానుకుని 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు నేను మళ్ళీ ఆ మందు జోలికి పోలే. నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా సిగరెట్లు బీడీలు లేకపోతే ఇంకోటి కాల్చడం నాకు ఎప్పుడు అలవాట్లేదు. ఈ గుట్కా మట్కాల అలవాటు నాకు చిన్నప్పటి నుంచి లేదు. ఇంకా విషయానికి వస్తే నాకు ఇల్లీగల్ అఫైర్లు లేవు. ఆడవాళ్ళతో పులిహోర కలపడం, ఆడవాళ్ళని చూస్తే కితకలు పెట్టుకోవటం అలాంటి వీక్నెస్ నాకు లేవు. నాకు పెళ్ళి 2008లో పెళ్ళి అయింది. అప్పటి నుంచి నేను ఆ సంసారానికి భార్యకి పిల్లలకి కట్టుబడి ఉన్న వ్యక్తిని. అలాంటి నన్ను ఈ రోజున ఒక దుర్మార్గుడిగా, ఇప్పుడు నాతో పాటు మహాసేనలో చాలామంది కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళకి అంతకుముందు చిన్న చిత్తగా తాగుడు అలవాటు ఉన్నా అలవాట్లన్నీ మానిపించిన వ్యక్తిని నేను. నా ముందు ఎవరైనా సిగరెట్ కాల్చాలన్నా సరే భయపడతారు. ఎవరైనా అలాంటి తప్పుడు పనులు చేయటానికే భయపడతారు. తప్పుడు పనులు ఎవరు చేయనివ్వరు నేను. అలాంటి నన్ను ఒక దుర్మార్గుడిగా దోషిగా చిత్రీకరించారండి. ఈ రోజున విజయవంతంగా చేశారు. ఆ విషయంలో అయితే మాత్రం వైసీపీ వాళ్ళకి నేను క్లాప్స్ కొడుతున్నాను. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని వాళ్ళే చంపేసి చంద్రబాబు నాయుడు గారిని చంపేశారని నమ్మించగలిగారు వీళ్ళు. కోడికత్తి డ్రామా వాళ్ళే ఆడి ఒక కరోనా 5 సంవత్సరాలు జైల్లో వేయించేసి దాంతో చంద్రబాబు నాయుడు గారి మీద నెపనెట్టేసి గెలిచేసిన దుర్మార్గులు వీళ్ళు. నేనెంతండి సామాన్యుడిని. సేమ్ అదే స్ట్రాటజీ నా మీద కూడా వేశారు. ఇప్పుడు గతంలో అయితే ఈ గొడ్డల పోటు కోడికత్తి డ్రామా ఉంది. మరి 2024 ఏమీ లేదు. రాజేష్ దొరికాడు. సరే రాజేష్ గారిని బ్యాట్ చేసేసి ఈ బ్యాట్ చంద్రబాబు నాయుడు గారి మీద వేసేసి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగన్నా ఓడించేద్దామని గట్టి ప్లాన్ వేశారు. ఆ సమయంలో ఈ ఎమ్మెల్యే సీట్ ఏదైతే ఉందో దాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు రాజేష్. ఎందుకంటే నన్ను బూచిగా చూపించి ఆయన్ని టార్గెట్ చేసే అవకాశం ఇవ్వకూడదు. నాకు తెలుసు నేనేం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తినేం కాదు. నేను ఎమ్మెల్యే అవ్వాలని పార్టీలోకి వచ్చినోడిని కాదు. ఎమ్మెల్యే అవ్వకపోతే నేను కింద పడి దొరిలేసేవాడిని, నిరసన చేసేవాడిని, అంతకన్నా కాదు. కానీ బాబు గారు నన్ను అలా గుర్తించారు. ఇలాంటి వాడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండాలి, అన్ని విషయాల మీద అనర్గళంగా మాట్లాడతాడు, పార్టీ పాలసీలు తెలుసు, గవర్నమెంట్ పాలసీలు తెలుసు, ఇలాంటి వాడు అక్కడ ఉండాలని ఆయన భావించారు. నేను అడగలేదు, నేను భావించలేదు అంత సమర్థుడిని. ఇంకోటి అన్నారు, ఆడికి ఎవరు యూట్యూబర్కి ఇచ్చేసారంటాడు ఒక అన్న, పివి సునీల్ అన్న. నేను యూట్యూబర్కి ఒకవేళ ఆయన ఎమ్మెల్యే సీట్ ఇచ్చేసి ఉంటే మరి అధికార ప్రతినిధి ఎందుకు ఇచ్చారు నాకు? అధికార ప్రతినిధి ఒకటే కాదండి, నేను ఎస్సీ స్టీరింగ్ కమిటీ సభ్యుడిని రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీ తరఫున 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి క్లియర్గా కొన్ని విషయాలు చెప్తానండి. బాబు గారు నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత, పార్టీలో జాయిన్ అయ్యే సంవత్సరం అవుతుంది, సంవత్సర కాలంలో నాకేం పదవులు ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు కొమ్ములు తిరిగిన మేధావులు ఉన్నారు ఆ పార్టీలో. కానీ నాలో నేను పోరాడే నైజు నచ్చింది ఆయనకి. వెళ్ళిన వెంటనే అధికార ప్రతినిధి అన్నాడు, ఆయన స్టీరింగ్ కమిటీ మెంబర్ అన్నాడు నన్ను. వాటితో పాటు పెద్దలందరితో కలిపి ఒక 22 మందితో 22 వర్టికల్స్ వేశారండి. అందులో అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి ఉన్నారు పెద్ద పెద్ద హేమాయమిలు. ఆ 22 మందిలో రాజేష్ మాసాన్ అని కూడా ఒకటి వర్టికల్ లీడర్. అలాంటి గొప్ప గౌరవాలు అందించారు నాకు ఆయన చంద్రబాబు నాయుడు గారు. చాలామంది అడుగుతున్నారు, నీకు ఏ హామీ ఇచ్చారు నేను మాట్లాడాను. నేను ఆయన రమ్మంటే 3 గంటలకు వెళ్ళాను. నేను వెళ్తున్నానని లేకపోతే మీడియాలు తీసుకుని వెళ్ళిపోయి నాకు ఏదైనా హామీ ఇవ్వండి, నాకు ఇది చేయండి అని అడిగే పరిస్థితులు వెళ్ళాను నేను. ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి సైలెంట్కి వెళ్ళాను. ఏ హామీ ఇచ్చారని అడుగుతున్నారు, అందరికీ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ హామీ ఇచ్చారంటే, నన్ను చూసిన తర్వాత ఆయన పైకి లేచి వచ్చి నన్ను ఒకసారి వాటేసుకున్నాడండి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎలాగా వాటేసుకోవడానికి నేను ఎక్కడ చూడలేదు ఇప్పుడు దాకా. అదే నాకు హామీ. ఇంకోటి ఏంటంటే, నాకు ఒకవేళ ఆయన సీట్ ఇవ్వకపోతే, ఏమంటే నాకు సీట్ ఇవ్వలేదు కదా మీరు ఏమిస్తారు అని అడిగే అవకాశం ఉంటుంది. ఆయన నన్ను ఎమ్మెల్యేగా చూడాలనుకున్నాడు. ఆయన డైరెక్ట్గా అసెంబ్లీకి తీసుకెళ్దాం అనుకున్న ఆయన దగ్గరికి మళ్ళీ నాకు ఇంకొక హామీ ఏంటి? ఆయన ఒక్క మాట అన్నాడు, ఆ మాట సరిపోయింది నాకు. రాజేష్ ఇంత నీ మీద ఫేక్ వీడియోలు ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం ఇంత వైరల్ చేస్తున్నారు, చేసే ఆ సమయంలో నా అవసరం అయితే నాకు నేనుగా తగ్గుతాను, నా గురించి పార్టీ మీద బ్యాడ్ రాకూడదని ఒక స్టేట్మెంట్ ఇచ్చావు. ఈ వయసులో నీకు అంత మెచ్యూరిటీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను చాలా ఆశ్చర్యపోయాను, చాలా షాక్ అయ్యాను. నేను పార్టీ గౌరవాన్ని నీ భుజాల మీద వేసుకున్నందుకు అన్నాడు. ఆ మాట చాలండి, ఆ మాట చాలకి ఏమున్నా లేకపోయినా అంత పెద్ద ఆయన ఆ పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అది చాలు మాకు. ఎందుకంటే మేము ఎమ్మెల్యే అయిపోవాలని రాలేదు పార్టీలోకి, అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఫస్ట్ లిస్ట్లోనే వీడికి అర్హత ఉంది, ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీకి తీసుకెళ్ళాలని ఆయన భావించారు. కాకపోతే దాన్ని వైసీపీ సోదరులు జీర్ణించుకోలేకపోయారు. అమ్మో ఈడు అసెంబ్లీకి వస్తే ఎలా కుదురుతుంది, అక్కడ కొడాల నాని ఉంటాడో, లేకపోతే ఇంకొక వల్లభనేని వంశీ ఉండొచ్చు, మరొక పేరుని నాని ఉండొచ్చు, లేదా వాళ్ళ కొడుకు ఉండొచ్చు, డైరెక్ట్ జగన్ రెడ్డి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా రాజేష్ గడి ఫేస్ అయిపోతే ఆడు అడిగే ప్రశ్నలకు వాళ్ళు ఏం చెప్తారు, చెప్పలేరు.
లేకపోతే ఇబ్బంది పడతారు, ఒక సామాన్యుడు వచ్చి మమ్మల్ని అని ఏమన్నా అనుకుని ఉండొచ్చు. మొత్తానికి విజయవంతంగా మాత్రం ఆపగలిగారండి. అయితే ఈ విషయంలో కొంతమందికి మాత్రం ధన్యవాదాలు చెప్పాలి. చాలామంది నన్ను అంటే తెలియకుండా బ్యాట్ చేశారు, అది చాలా గొప్పగా. రాజేష్ మాసానికి నోటిదోల, రాజేష్ మాసాన్ని భావరక్షణ చేస్తాడు, రాజేష్ మాసాన్ని అతి చేస్తాడు. అరే ఒక మాట మాట్లాడితేనే తప్ప, ఎదుటోడు ఏదైనా మాట అన్నప్పుడు, ఎదుటోడు ఎవరికైనా అన్యాయం చేసినప్పుడు అని ఒకవేళ నేను వెళ్ళి చంపెత్తే తప్పు, అని వెళ్ళి చావు కొట్టేసి ఎవరు మూసేస్తే తప్పు. రే ఎదవా నువ్వు చేసేది ఎదవ పనిరా అంటే తప్పేటండి. ఇక బూతులు మాట్లాడాడు ఎక్కడ ఎవరినో తిట్టాడంటే, అవును బూతులు మాట్లాడాడు ఇంకెవరు లేరా? నన్ను విమర్శించేవాడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని బూతులు ఎట్లదా? కోపం వస్తే ఆటోమేటిక్గా వస్తుంది కదా ఒక తిట్టు, అదే నేరమా? మిగతా ఏమి నేరాలు కాదు, చంపేటాలు, శిరామోహనాలు, రేపులు, దోచుకోవటాలు, ఏమి నేరాలు కాదు. సరే కానివ్వండి. చంద్రబాబు గారు అయితే నిన్న ఆయన కలిశాను, ఆయనతో మాట్లాడి చాలాసేపు, దాదాపు 40 నుంచి 45 నిమిషాలు మాట్లాడుంటాను. అక్కడ సుజయకృష్ణ రంగారావు గారు జోన్ 2 ఇన్ఛార్జ్ గారు కూడా ఉన్నారు. అక్కడ చంద్రబాబు గారు మా మీద చూపించే అభిమానం, ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకం, ఆ నమ్మకం కోసం ఎంత దూరం అని వెళ్తామండి మేము. జగన్మోహన్ రెడ్డి పోటీని మేము పోటీ చేయకుండా ఆపగలిగాడు, మేము కూడా ఆపగలం జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వకుండా. ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ కారణాలు చూపించాడండి నా మీద? ఎస్సీ కుర్రోడిని చంపేస్తే ప్రణయ్ని, అప్పుడు నేను మాట్లాడిన మాటని అది తప్పుగా ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎస్సీ కుర్రోడిని నరికి చంపడం జగన్ రెడ్డి దృష్టిలో తప్పు కాదు, ఎందుకంటే ఈ డెడ్ బాడీ డోర్ డెలివరీ చెప్తేనే జగన్ రెడ్డికి తప్పు కాదు, ఇక కుర్రోడిని చంపితే తప్పే ఉందండి. మరొక చోట జగన్ రెడ్డి అత్తమాట అంటూ ఉంటాడు, నేను క్రిస్టియన్ని అని. మేరీ మాతను అవమానించారని, అరే బాబు అలాగ అవమానించకూడదు, అలాంటి సంఘటనలు మన పురాణాల్లో కూడా ఉన్నాయని కంపేర్ చేశాను. నేను ఎవరిని దూషించలేదు, కానీ ఆ ముందుకు కట్ చేసి వెనకాతలు మాత్రం పెట్టాడు, అవమానించాడని అదే జగన్ రెడ్డి ప్రచారం చేయించాడు. ముస్లింలకు సంబంధించి సిఏఎన్ఆర్సీ విషయంలో వాళ్ళకి సపోర్ట్ చేశానని, వీడు ముస్లింలతో పాటు ఉంటాడు, వీడు దేశద్రోహిడు అని క్రియేట్ చేశాడు. మరి ఆ క్రిస్టియన్స్, ఆ ఎస్సీలు, ఆ ముస్లిం లోట్లు జగన్ రెడ్డికి వద్దా? వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన్ని నిలబడి మాట్లాడడమే ఈరోజు రాజేష్ మహాజన్ చేసిన నేరమా? అంటే ఈ వర్గాలకు అన్యాయం జరిగినా సరే జగన్ రెడ్డికి ఎదురు చెప్పకూడదు, ఆయన్ని మేము అడగకూడదు. అంటే జగన్ రెడ్డికి ఇంకొక ఉద్దేశం కూడా ఉండొచ్చండి. మా తమ్ముడు అనంతబాబు ఆయన ఎవడో చంపుకుంటే రాజేష్ గారు ఈటెక్కించేశాడు, రాజేష్ గారు పోరాడేశాడు, మేము చంపితే సావాలి తప్ప వీడు మమ్మల్ని ప్రశ్నిస్తాడా అనే ఆలోచన కూడా ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇచ్చారండి, ఎవరెవరైతే ఈ వర్గాల మీద, అనగారిన వర్గాల మీద దాడులు చేసి తప్పించి తిరుగుతున్నారో అలాంటి తుప్పుగాళ్ళందరినీ కూడా చట్టపరంగా జైల్లో పెట్టుతా అన్నాడు ఆయన. ఆ కారణంతో మేము చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు బైండ్ అయిపోయాం. ఆయన మాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా ఆయన సీఎం అయితే చాలండి మాకు. ఆయన సీఎం అవటం కోసమే మనసావాచ కర్మేణ పనిచేస్తున్నాం మేము. నా మీద చాలామంది ఆరోపణలు చేసేవారు, జగన్ రెడ్డి పదవి ఇవ్వలేదని బయటికి పోయాడు అని. ఇప్పుడు ఆ విషయానికి అందరికీ క్లారిటీ వస్తుంది కదా. ఇచ్చిన సీట్నే వద్దనుకున్నాడు రాజేష్ మహాసేన, అలాంటి వాడు జగన్ రెడ్డి ఇచ్చే తుప్పాసు పదవి కాసుపడతాడా అని చెప్పి మీరే వాస్తవాన్ని బయటపెట్టారు. ఈ రోజున నా గురించి ప్రజలందరికీ మీరే తెలియజేశారు. ఓ TV9, ఓ ఎన్టీవీ, ఓ సాక్షి టీవీ, వందలాది యూట్యూబ్ ఛానల్స్, ఆ యూట్యూబ్ ఛానల్స్లో వైసీపీకి సంబంధించిన ఎవరైతే అనలిస్టులు ఉంటారో వాళ్ళు ఇంతమంది దాడి చేసి, ఆ సాయి గారు, ఇంకొక పివి సునీల్ కుమార్ గారు, మరొక కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, ఇంకొక గుండు సూది గారు, మరొక ఆయన పేరండి కొండబద్దల సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయి గారు, అదాన్ టీవీ వారు, ఓయమ్మ ఒక్కడి మీదకి ఎంత తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు సాధించింది ఏంటయ్యా అంటే పోటీ చేయకుండా అడ్డుకున్నారట. ఓకే పోన్లే, పోటీ చేయకుండా అడ్డుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మనసులో నన్ను తీసేయగలరా? ఇప్పుడు ఈ రోజున ఏదో అడ్డుకున్నామని గిలగలు కొడేసుకుంటున్నారు. రేపు గవర్నమెంట్ వస్తే రాజేష్ మాసానికి ఏ పని ఆగుతుంది? లోకేష్ గారికి నేను కనపడినా వెంటనే అలా వాటేసుకుంటాడు ఆయన అభిమానంగా. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేసే పరిస్థితిలో ఉన్నాను ఈరోజు. నేను ఒకవేళ నా వెనకథలు ఎవరు లేకపోతే, నేను బలహీనుడిని అయి ఉంటే, నేను వివాదాస్పదుడిని అయి ఉంటే, నా వెనకథలు ఇంతమంది ప్రజల అభిమానం ఎందుకు ఉంటుందండి? మీకు వీడియో చెబుతూ ఉండండి. ఆ వీడియో ఫేస్బుక్లో, ఇందులో యూట్యూబ్లో పెట్టారా? మీకు ఒక వీడియో చూపిస్తాను నేను, మన వాళ్ళు చేశారు, అంటే మన వాళ్ళు అందరూ బాధపడ్డారు లేండి ఆ విషయంకి అయితేనే.
నిజంగానే ఒక వ్యక్తి దుర్మార్గుడో లేకపోతే ఎందుకు పనికిరాని పనికిమాలినోడు అయి ఉంటే ప్రజలు ఇంత అభిమానం చూపించరేమో అనుకుంటున్నానండి. నెట్ ఆగిందండి, సౌండ్ తగ్గిందా? సౌండ్ బెటరా? ఇది ఎక్కడిది? ఇది కాకినాడలో మీటింగ్ పెడితే ఇది కందుకూరు అండి, కందుకూరు. ఒక వ్యక్తి మీటింగ్ పెట్టాడంటే జనం రావటం వేరు, కానీ వచ్చిన జనం సెల్ఫీల కోసం ఎగబడ్డం అది సాధారణమైన వాళ్ళకి సాధ్యం కాదండి. అంటే ఎంతో ఇష్టం ఉంటే తప్ప వ్యక్తి మీద మనం వెళ్ళాలి ఫోటో తీసుకోవాలనేది రాదు. ఇంతమంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానిస్తున్నారు నన్ను. నేను నిజంగా దుర్మార్గుండి అయితే అంతమంది ప్రజలు అభిమానిస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి చిత్రీకరించడానికి గట్టిగా ట్రై చేశాడు, సరే ఓకే, మీరు అనుకున్నది జరిగింది. రాజేష్ మాసాన్ని గాయపరచగలిగారు. నేను గాయపడ్డాను, బాధపడ్డాను, అవమానపడ్డాను. దాదాపు ఈ 18 రోజుల నుంచి బయటికి రావడానికి ఆల్మోస్ట్ సిగ్గుపడ్డానండి. ఎందుకంటే అప్పటి వరకు నేను చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు, ఆయనతో అన్నాను ఈ మాట. అంటే ఆయన ఏమన్నాడు తెలుసండి, నువ్వెప్పుడు హీరోలాగే తిరగాలి బయట అంటే ఆయన ఉద్దేశంలో నేను హీరోలో తిరుగుతానని ఆయన భావన అయి ఉంటుంది. నువ్వు ఎప్పుడు అలా ఆలోచించొద్దు, ఇంతకన్నా పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి రాజకీయం ఇది, నువ్వు అస్సలు ఆలోచించకుండా ఎప్పుడు హీరోలాగే బయట తిరగాలి అని. నేను బాధపడ్డాను, చాలా బాధపడ్డాను. ఇంట్లో కూడా ఈ 18 రోజుల నుంచి అసలు మనశ్శాంతి లేదు. అది అవుతుందా అవ్వట్లేదా, ఇచ్చాక ఇంతమంది ఇంత ఒత్తిడి చేస్తున్నారేంటి. లోకల్లో ఉన్న స్టార్టింగ్ ఎవరు, మా సిరిగినిడి వెంకటేశ్వరరావు గారు, ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ పార్టీ గెలవాలని కోరుకుంటున్నాను. మీకు అవసరమైతే మీ తరపున ప్రచారం చేయడానికి కూడా వచ్చే వ్యక్తిని. ఫస్ట్ మీరు వ్యతిరేకించారు అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నా మీద రాజమండ్రిలో దాడి జరిగినప్పుడు జన సైనికులు అందరూ వచ్చారు నా ఆఫీస్కి, ఇక్కడికే వచ్చారు. ఆ రోజు నాకు దండలు వేశారు, నాకు శాలువాలు కప్పారు మీరే. అలాంటి మీరే నన్ను వ్యతిరేకించేటప్పటికి అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలే. నేను పవన్ కళ్యాణ్ గారిని చాలా అభిమానించాను. పవన్ కళ్యాణ్ గారి కోసం నేను పార్టీలోకి రాకముందే 2.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఆయన మంచితనం, ఆయన మంచి వ్యక్తిత్వం ప్రజలందరికీ దగ్గర చేశాను. కాపుల్లోకి దళితులకి గొడవలు క్రియేట్ చేస్తూ ఉంటే, కాపులు దళితుల మీద దాడి చేస్తారని నానుడు క్రియేట్ చేస్తూ ఉంటే, ఎక్కడో ఒక చోట జరిగిన దాడిని కాపులందరికీ ఆపాదించొద్దు. కాపులందరూ మన మీద దాడి చేసేవాళ్ళు కాదు, వాళ్ళు మన అన్నదమ్ములు, మనం వాళ్ళకి కలిసి ఉంటాం ఈ జిల్లాల్లో. కాబట్టి అందరినీ శత్రువులుగా చూడొద్దని చెప్పిన వ్యక్తిని. నా టేబుల్ మీద ఎప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు, ఆయన అభిమాని నేను. అలాంటి నన్ను కాపులకు ద్రోహిగా చిత్రీకరించారండి. కాపులు రాజేష్ని వ్యతిరేకించేస్తారు అని నిజంగా చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగారు. రెండోది నాదబాబు గారికి, డొక్కా నాదబాబు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు ఏ మీటింగ్లో కనిపించినా పెద్దలుగా మిమ్మల్ని చాలా గౌరవించాను, చాలా ఇది చేశాను. అయినా కూడా మీరు నా మీద మరి ఎందుకు వ్యతిరేకత పెట్టుకున్నారో నాకైతే తెలియదు. కానీ ఓకే, మొత్తానికి మీరు అనుకున్నది జరిగింది. ఏదేమైనా మన నియోజకవర్గం ఖచ్చితంగా కూటమి గెలిచే విధంగా మీరు కూడా ప్రయత్నించండి. నామన్ రాంబాబు గారికి పెద్దలు, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నియోజకవర్గంలో నన్ను అభిమానించిన, నన్ను వ్యతిరేకించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఏది ఏమైనా మన పార్టీ గెలిచేలా చూడండి.
నేను వచ్చానా, ఇంకొకరు వచ్చారా, మరొకరు వచ్చారా, ఏదన్నా ఎన్ని పక్కన పెట్టి పార్టీ కనుక ఈసారి మన గొడవల వల్ల పార్టీ ఓడిపోతే మళ్ళీ రాక్షసుడు కనుక అధికారంలోకి వస్తే మీరు ఉండరు, నేను ఉండవు. ఈ ఒక్క విషయం మాత్రం పి గన్నవరం ఒక్కటే కాదండి, అన్ని నియోజకవర్గాల్లో ఉన్న అన్నదమ్ములకు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు 2 రోజులు అయి ఉంటుందేమో, పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం వస్తున్నారు, ఆయన వస్తే ఇక్కడ మేము గెలిపించడం మేము సిద్ధంగా ఉన్నాం, ఆయన ఆహ్వానిస్తున్నాం మా జిల్లా నుంచి, అంత పెద్ద ఆయన పొడి చేస్తుంటే మాట్లాడిన వ్యక్తిని నేను. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు రాయే సీట్లు లాక్కున్నారంట అని కొంచెం ప్రచారం జరుగుతుంది, దాన్ని కూడా నేను ఖండిస్తాను. ఏదైనా జరగనివ్వండి, సీటు వేళ వచ్చింది పోయింది, ఏదైనా జరగచ్చు, కానీ మన పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి మాత్రం భేదాభిప్రాయాలు రాకూడదని కోరుకుంటున్నాను. ఆ పి గన్నవరంలో నన్ను సపోర్ట్ చేసిన ఎంతోమంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళందరికీ శిరస్సు వంచి నేను పాదాభివందనం తెలియదు. నేను ఎవరో తెలియకపోయినా కేవలం సోషల్ మీడియాలో నా గురించి తెలుసుకుని, నేను చేసిన పోరాటం గురించి తెలుసుకుని, రాయసన్న మీరు వస్తే నియోజకవర్గం బాగుపడుతుందని నా మీద అంత నమ్మకం పెట్టుకుని మీ అందరికి కూడా పాదాభివందనం తెలియజేస్తున్నానండి. జరుగుతాయి, రాజకీయం అంటేనే అది, ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరికి తెలీదు. ఆయన ఆ రోజు నేను ఐనవీల్లో వచ్చినప్పుడు మీరు ఆదరించిన విధానం, అంతమంది, ఇది పార్టీలో పెద్దలు వ్యతిరేకతతో ఉన్నా సరే అన్ని వేల మంది అక్కడికి వచ్చి నాతోటి అంత పద్ధతిగా ఒక పూజ చేయించి, ఆ ఆలయంలో ఆ అర్చకులతో సహా అంతమంది నా మీద చూపించిన ప్రేమను మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను. నిజంగానే ఆ గన్నవరం అది నా సొంత నియోజకవర్గం అనిపించింది కొన్ని రోజులు, కానీ బలవంతంగా దూరం చేశారండి నన్ను అక్కడి నుంచి. ఒక్కటి చిన్న బాధ ఎప్పుడు కొంటే నేను చచ్చేవరకు బాధ అయితే ఉంటుంది, కానీ ఏదైనా కానివ్వండి అన్ని పక్కన పెడదాం. ఎవరో మహాసేనకు సంబంధించి కానీ నన్ను అభిమానించే వాళ్ళు కానీ, ఎవరో పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేకపోతే మరొక బీజేపీని కానీ, మరి టీడీపీని కానీ ఎవ్వరూ ఎక్కడ తప్పు పట్టద్దు. చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్ క్యాండిడేట్, లెజెండ్ ఆయన. అలాంటి వ్యక్తి చిన్న స్థాయిలో ఉన్న మనల్ని ఇంత గుర్తించి ఇంత గౌరవాన్ని ఇస్తున్నాడు ఆయన, మన మీద ఇంత నమ్మకం పెట్టుకున్నాడు ఆయన. ఆయన నమ్మకాన్ని మనం నిలబెట్టాలా. ఈరోజు జగన్ రెడ్డి రాజేష్ ముస్లింల కోసం మాట్లాడాడు, క్రైస్తవుల కోసం మాట్లాడాడు, దళితుల కోసం మాట్లాడాడు, కాబట్టి ఆయన పోటీ చేయనివ్వకూడదని నన్ను అడ్డుకున్నాడు కదా. నిజంగా ఈ వర్గాల్లో వాళ్ళకి మనకే ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్న జగన్ రెడ్డిని ఓడించాలండి. ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఒక్కడు ప్రశ్నించేవాడు అసెంబ్లీకి రాకుండా విజయవంతంగా అడ్డుకోగలిగాడు జగన్ రెడ్డి. అతని పెత్తందారీ వ్యవస్థ మొత్తాన్ని ఉపయోగించాడు. తన ఎప్పటి మీరు ఒకటి గమనించలేదో, సిద్ధం సభ 1000 కోట్లు, ఆ సిద్ధం మీటింగ్లు అవన్నిటిని కూడా పక్కన పెట్టాడు నా గురించి. మీరు ఎక్కడన్నా చూడండి, ఏ న్యూస్ ఛానల్ చూసినా రాజేష్ మహాసేన. పి గన్నవరంలో మరింత ముదురుంది అక్కడ TV9. పి గన్నవరం టీడీపీ అభ్యర్థిపై ముదురుతున్న వివాదం TV9. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేశారని అది గన్నవరం గురించే. ఇదిగో ఎన్టీవీ. మీరు ఎక్కడైనా చూడండి, మొత్తం అన్ని ఛానల్స్ ఇదే పని మీద ఉన్నాయి. పి గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని మూసేసిన నాయకులు. ఇక వేరే రాజకీయం అంత పక్కన ఇచ్చాడు జగన్ రెడ్డి, మొత్తం ఫోకస్ పి గన్నవరం. సరే కొన్ని జగన్ రెడ్డి నువ్వు అనుకున్నది జరిగింది కదా, ఈసారి ప్రశాంతంగా ఉండు. జగన్ రెడ్డికి అనుకూలంగా ఎవరెవరైతే పనిచేసి రాజేసి నన్ను, ఇప్పుడు నేను చెడ్డోడిని అయితే పోటీ చేసే అవకాశం ఇస్తే నేను చెడ్డోడిన మంచిగా ప్రజలే చెప్పేద్దరు. చాలామంది అన్నారు రాజేష్ మహాసేన గారు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి, మీరు నియోజకవర్గాల్లో పోటీ చేయండి అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ చూస్తూ ఈ సంవత్సరం మనం ముందుకెళ్ళిన వాళ్ళం. ఆయన క్రమశిక్షణ చూసాక కూడా మనం మళ్ళీ అలాంటి ఆలోచనలు చేయటం అది ఎందుకో నాకు కరెక్ట్ అనిపించలేదు ఇప్పటికి. అలాంటివి మనం చేయకుండా ఇప్పుడు ఎవరో చేశారు అదే పని మనం కూడా చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉంటుంది. కాబట్టి అందరూ గుర్తుంచుకోండి, ఇది నాకు జరిగింది అయితే చాలా పెద్ద దెబ్బ. దీని నుంచి కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది నాకైతే. ఎందుకంటే ఇచ్చిన టికెట్ని, ఆయన ఎంతో గౌరవంగా ఎంతో అభిమానంగా ఇచ్చిన టికెట్ని ఇంతమంది పకడ్బందీగా, ఇన్ని ఛానల్స్, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్, పార్టీలు, పెద్ద పెద్ద పార్టీలు, అరే అంతంత పెద్ద పెద్ద పార్టీలు దాడి చేస్తే ఒక సామాన్యులు మేము తట్టుకోగలమా? అయితే ఇవన్నీ కలిపి చేయగలిగింది ఏంటయ్యా అంటే పోటీ చేయకుండా తప్పించగలిగారు, అంతే అంతే. రేపు పార్టీకి వెళ్తే పార్టీ మాదండి, మా పార్టీకి వెళితే మాకు ఏది ఆగదు, ఏ గౌరవం ఆగదు, అన్నీ మేము అనుకున్నట్టు జరుగుతాయి. కానీ ఇది మాత్రం మీరు చేయించగలిగారు, అందులో విజయం సాధించగలిగారు. అవమానం అయితే కొంచెం ఉంది, చాలామంది హేళన చేస్తున్నారు, చాలామంది తప్పుడు ప్రచారాలు కూడా చేస్తున్నారు. అవన్నీ నమ్మొద్దు, కూటమిని మాత్రం ఖచ్చితంగా గెలిపించండి. నాకు ఒక ఆనందం మాత్రం ఉంది. ఆనందం ఏంటని చెప్తే మళ్ళీ అది లేని పని బాధ. కాబట్టి మంచిదైంది, ఏది జరిగినా దేవుడు మన మంచిగా చేస్తారు అని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకేమైనా చెప్పడం మర్చిపోయినా, పెద్దలు ఇప్పటి వరకు నన్ను వ్యతిరేకించిన పెద్దలు ఎవరైతే గన్నవరంలో కానీ, మా జిల్లాలో కానీ, మా పక్క నియోజకవర్గాల్లో కానీ ఉన్న పెద్దలందరూ ఎవరైతే ఉన్నారో నన్ను రాకుండా అడ్డుకోవాలి, అడిగి సీటే ఇవ్వకూడదని అడ్డుకునే పెద్దలు, ఇప్పుడు మీరు అనుకున్నది జరిగింది కాబట్టి ఇక నుంచి
మీ ఆశీర్వాదాలు మా మీద ఉంచండి. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చి పనిచేస్తాం మేము. ఒక్క లోకేష్ గారిని ఒక్క మాట అన్నారు TV9 వాళ్ళని, ఆ వాస్తవాలు తీసి బయట వేసి కొడితే TV9 వాళ్ళు పెద్ద సంస్థ 4 కేసులు పెట్టింది. దాదాపు 4 రోజులు నేను అవుట్ ఆఫ్ ది స్టేట్ ఉన్నాను. అంటే పార్టీ జోలికి వస్తే, చంద్రబాబు నాయుడు గారి జోలికి వస్తే, లోకేష్ గారి జోలికి, భువనేశ్వరం జోలికి, పార్టీ జోలికి ఎవడన్నా వస్తే ఆట తీసేస్తాం మేము. సరే ఎవడో మాడతాడులే, సరే మనం ప్రెస్ మీట్ కూడా పెట్టొద్దు, పెడితే మళ్ళీ జగన్కి మనం యాంటీ అయిపోతాం, TV9కి యాంటీ అయిపోతాం అనుకునే రకం అప్పాబావ నాటకాలు ఆడం మేము. ఇది నాది అనుకుంటే దానికోసం పేక తెగినా సరే నిలబడతాం. ఆ క్వాలిటీ ఒకవేళ కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అది రబల్లాగా నోటి దోల్లాగా. ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో ఆడవాళ్ళని ఎవడో ఏదో అన్నాడండి అని తిడతామా, కొడతామా, లేదా అని గౌరవిస్తామా? ఏమో తిడితే మనం నోటి దోళ్ళు అనుకుంటారు, కొడితే మనకి చేయి దోళ్ళు అనుకుంటారు. కాబట్టి కొట్టొద్దు, మీరు చేయండి అమ్మా, మీరు ఏం చేస్తారు చేయండి, మీరు రేపు చేస్తారు చేయండి, మీరు లేకపోతే మీరు కొడతారు, మీరు చంపేస్తారు అంటారా? అలాగే అంటాడు మంచోడు అనరు, ఎర్రిపప్ప అంటారు, చేతగానే ఎదవా అంటారు. మన జోలికి వచ్చినా సరే మూసుకు కూర్చుని, మనకు అన్యాయం జరుగుతున్నా సరే మంచం కింద దూరేసి ఎదవల్ని చేతగానే ఎదవలు అంటారు. గట్టిగా పోరు. ఇప్పుడు రాజమాసన్ అనేవాడికి ఎమ్మెల్యే టికెట్ దాకా ఎందుకు వెళ్ళిపోయాడు? పోరాడే విధానమే. ఆ పోరాడే విధానం నచ్చిన పెద్ద అయినా లేదు, ఈ పోరాటం అక్కడ ఉంటే ఇంకా బాగుంటుంది, మజా వస్తుంది. ఇంకా రాయచనివాడు అసెంబ్లీలో ఉంటే ఇక ప్రతిరోజు క్లైమాక్స్ సినిమా చూసినట్టు ఉంటుంది జనాలకు అనుకున్నాడు ఆయన. అందుకు భయపడే కదా మొత్తానికి ఆపారు. సరే కానివ్వండి. కానీ ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం, ఈ రాజమాసానికి నోటు దురుసుంది, అతి చేస్తాడు, ఓవరే మాట్లాడతాడు, మంచోడితో మంచిగా మాట్లాడతాడు, ఎదవలతో అలాగే మాట్లాడతాడు. అది ఇప్పుడు కాదు, ఎప్పటికైనా అదే జరుగుతుంది. అందుకే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని లక్షల మంది అభిమానం నా సొంతమైంది. నాకేమీ మా తాత ఏం జమీందారు కాదు, మా తాత ఏమీ మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు చేసిన కుటుంబం కాదు మాది. అతి సామాన్యమైన పేద కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి ఇంతమంది ఎగబడి సెల్ఫీలు తీసుకునే స్థాయికి ఎలా వెళ్ళిపోయాను నేను? ఆ పోరాడే విధానమే. ఎప్పుడు కూడా బార్డర్లో కొద్దిమంది ఎవరో జారే శ్రవణ్ కుమార్ గారు అన్న, ఆ కుర్రాడు ఏం పెద్ద చదువుకోలేదు, ఏదో 10th క్లాస్ ఏదో చదివాడు అన్నా. బార్డర్లో నిలబడి దేశాన్ని కాపలా కాసేవాడికి కూడా క్వాలిఫికేషన్ 10th క్లాసే అని సైనికుడు అంట. సూట్ వేసుకుని పౌడర్ రాసుకుని బతికేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. కానీ బార్డర్లో గన్నెట్టుకుని నిలబడాలంటే ఇక్కడ ఉండాలా, అది ఉంది ఇక్కడ. కాబట్టి తక్కువ చదువుకున్న వాళ్ళని అవమానకరంగా మాట్లాడకండి. ఎందుకంటే అంబేద్కర్ చెప్పలేదు 10వ తరగతి చదువుకున్నాడు ఎమ్మెల్యే పోటీ చేద్దాం చెప్పాడు ఆయన. నువ్వేం చదువుకో, మా కొడాలని 8వ తరగతి 7వ తరగతి ఆడు ఏకంగా మంత్రి అయిపోయాడు. పోనీ 10వ తరగతి అనుకో, ఆ మాత్రం దానికి అది అంటాడు. ఇంకొక ఆయన మా సునీల్ అన్న వచ్చి ఆడు యూట్యూబర్కే టికెట్ ఇచ్చారని ఆయన బాధపడతాడు. ఇది ఎక్కడి వ్యవహారం అన్న నాకు అర్థం కాదు. వాళ్ళెవరికి అంటే వాళ్ళెవరూ సాధించలేంది మనం ఏమి ఊహించుకుంటే సాధించాం. ఈ రోజున రాష్ట్రం మొత్తం చెడో మంచో రాష్ట్రం మొత్తం రాయలసీమ కోసం ఆడుతున్నాం, అవునా కదా? మరి వాళ్ళు ఎంత సూట్లు వేసినా ఎంత పౌడర్లు రాసినా మరి ఎవడు పట్టించుకోలేదు. మరి ఆ బాధ ఉంటుంది కదా అన్న. ప్లీజ్ అన్న, ఎప్పుడు ఇగో నా గురించి మాట్లాడిన ఎంతమంది మాట్లాడారు, వాళ్ళ గురించి ఎప్పుడు నేను ఎక్కడ చెడు మాట్లాడలేదు. ఎప్పుడైనా మాట్లాడామండి మనం? వాళ్ళ గురించి ఎప్పుడు చెడు మాట్లాడింది లేదు, ఇచ్చేసింది లేదు. పోనీ ఇప్పుడు నా రాజేష్ అనేవాడి దగ్గర ఏమీ లేదని అంటున్నారు మీరే, ఓకే. ఏమీ లేనప్పుడు ఇంతమంది జనం ఎందుకు అభిమానిస్తున్నారు? ఇంతమంది ఎందుకు? ఇప్పుడు అభిమానం వేరండి. రాయిష్ కనిపించా సెకండ్ ఇవ్వటం వేరు, ఎక్కడికి వెళ్తున్నా రాయిష్ హాయ్ అంటాం వేరు. అంతేగాని అన్నా ఓ ఫోటో తీసుకుని అన్న ఫోటో, ఆ అభిమానం మామూలు విషయం అండి. అది ఎవడో కానీ రా, దేవుడి వల్ల వరం అది. ఆ వరం ఇక్కడ ఆటోమేటిక్గా ఇది ఇన్బిల్ట్ ఇచ్చేసినట్టు ఆయన వరం ఇచ్చేది. ఇక ఈ పెద్ద ఆయన ఉన్నాడు, ఈయన వరం ఇచ్చేశాడు. ఏడి ఇక ఈయన వరం ఇచ్చాడు. ఇచ్చేటప్పటికి ఇంకా కింద మీద తడిసిపోయాడు జనాలకు చాలా మందికి. అబ్బాయి రాజేష్కి అలా ఇచ్చేస్తారండి, ఇలా మాట్లాడాడండి, అలా. రేపు పొద్దున ఎదిపోయాక 2-3 నెలలు గడిచిన తర్వాత అరే రాజేష్ మాజన్ అనంతబాబుని తిట్టాడండి, ఆ కుర్రాడు ఏదో పాపం చంపుకుని ఇంటి దగ్గర పడిస్తున్నా ఆ కుర్రాడు తిడతాడండి. లేకపోతే శిరోమణి ఏదో ఆ కుర్రాడికి జుట్టు ఎక్కువైపోయింది పేలుగుడెత్తుందని శిరోమణి చేస్తే ఆ జక్కముడు రాజని తిడతాడండి. ఎలాగన్నా అంటారా మా అనుభవాలరా? తప్పు చేసినోడిని తిట్టాలరా, తప్పు చేసినోడిని ఎదిరించాలి, ఆడికి శిక్ష పడేదాకా పోరాడాలి. అది మనుషులు, అంతే తప్ప ఏం తప్పులు జరిగినా మన కళ్ళ ముందు అన్నీ ముసుగు కూర్చుని ఒక కెమెరా ఒకటి ముందు పెట్టుకుని అక్కడండి అలా జరిగిందండి, ఇలా భావిస్తున్నానండి, ఇక్కడేమి జరిగిందండి, ఇలాంటి తొట్టారం పనులు మేము చేయలేమురా బాబు. అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి తొక్క తీసేస్తున్నాననే జగన్మోహన్ రెడ్డి తప్పుడు రౌడీ షీట్ పెట్టినా మీద బయటికి ఎక్కడన్నా వచ్చి రౌడీ షీట్ అని అరెస్ట్ చేసిండి అని పెట్టాడు.
అప్పటి నుంచి కెమెరా ముందు కూర్చుంటా. అప్పుడు దాకా గ్రౌండ్లో విపరీతమైన ఓవర్ హీట్ ఇచ్చేసాం జగన్కి. రౌడీ షీట్ అందుకే ఓపెన్ చేశాడు. హైకోర్టు కొట్టేసిందే, బుద్ధి ఉందా లేదా? రాయలసీమ మీద రౌడీ షీట్ ఏంటని నేను వేసిన కేసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద నెగ్గాను. మొన్న ఒక కేసు కొట్టేశారు. ఆ కేసు ఎంత ఘోరం అంటే, ఒక ఆయన వచ్చాడు, రాజేష్కి 4 లక్షలు ఇచ్చాను అన్నాడట, నన్ను మోసం చేశాడు అన్నాడట. ఇంకొక ఆయన వచ్చి అవునండి ఇచ్చాడండి నేను చూశాను అన్నాడట. అంతే కేసు. ఎప్పుడు 2020లో పెట్టారు. ఇప్పుడు హీరింగ్ జరుగుతుంది. జడ్జి గారు పిలిచారు, సాక్షిని పిలిచారు. వచ్చాడు, బాబు రాజేష్కి డబ్బులు ఇచ్చేటట్టు తెలుసా అంటే నాకు తెలియదండి అన్నాడు. అసలు ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలిసి కేసు ఏంటో నాకు తెలియదండి అన్నాడు. 3 సాక్షులు అదే చెప్పారు. కేసు ఎవడైతే నాకు 4 లక్షలు ఇచ్చానని పెట్టాడో ఆడ ఈ 4 సంవత్సరాలు ఒకసారి కూడా కోర్టుకు రాలేదు. ఆలోచించారు కేసులు ఎలాగొన్నాయి నా మీద. నిన్న ఒక 4 రోజులు అవుతుందేమో కాకినాడ కోర్టు ముందు పొద్దున్న నుంచి నించున్నానండి అలా బయట, చేతులు కట్టుకుని నించున్నాను పొద్దున్న నుంచి. ఏంటయ్యా కేసు అంటే, గోడగూలో ఒక అతను చనిపోయాడు, 5 పిల్లలు అడిగి. 5 పిల్లలతో కుర్రోడు చనిపోయాడు, రైల్వే వాళ్ళు వాళ్ళకి న్యాయం చేయండి అని అడిగాను. అది కేసు నా మీద. ఈరోజు నా 5 పిల్లలు ఆవిడేం విధవరాలు అయిపోయింది, 5 పిల్లలు అనాథలుగా ఉన్నారు. నేను కోర్టు తిరుగుతున్నాను. ఇలాంటి కేసులు పెట్టించారు నా మీద. అయినా అలాంటి కేసులు ఎక్కడ బెదరలే. ఈరోజు నన్ను ఎవడైతే విమర్శిస్తున్నాడో, ఇలా ఎప్పుడైనా మీరు పోరాడి అలా కేసులకు గురై అయినా తట్టుకుని, ఒక్కడే 30 కేసులు వాయిదాలు తిరగటం మామూలు విషయం కాదు. ప్రతి వాయిదాకి వెళ్ళకపోతే అక్కడ పిటిషన్ పెట్టాలంటే లాయర్లకి చదివింపులు చదివించాలంటే ఇంకా చాలామంది లాయర్లు మంచోళ్ళు మా వాళ్ళు, మామూలు విషయం కాదు. ఒక్కసారి కోర్టుకు వెళ్ళాలంటే నేనేం సింగిల్గా వెళ్ళడం లేదు. సింగిల్గా వెళ్తే ఎవడెక్కడ లేకపోతాడో తెలియదు. ఈ వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ వనగాసి కూర్చున్నారు, ఓ టీము. వాళ్ళందరూ నాతో పాటు ఉన్న కుర్రోళ్ళు కూడా కమిట్ అయిన కుర్రోళ్ళు కాబట్టి సరిపోయింది. ఇన్ని బాధలు పడేవాడు ఒకవేళ ఒక ఎమ్మెల్యేగా అర్హుడు అని పెద్ద ఆయన భావిస్తే తప్పే ఉందిరా అందులో? అదేమి నేరం నాకు అర్థం కాలేదు. ఇదండి జరిగిన పరిస్థితి. ఏదేమైనా పి గన్నవరాన్ని మిస్ అయ్యాను నేను. పి గన్నవరాన్ని మిస్ అయినా వెళ్తూ వస్తూ ఉంటాను, రాకపోకలు ఉంటాయి. ఇప్పుడు నాకు చాలామంది బంధువులు ఏర్పడ్డారు, స్నేహితులు ఏర్పడ్డారు. అక్కడ ఖచ్చితంగా వారితో మా సత్సంబంధాలు ఇలాగే కొనసాగుతాయి. అక్కడ మాత్రం ఖచ్చితంగా కూటమి నిలబెట్టిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని గెలిపించడంలో అవసరమైతే మా అవసరం ఉందని భావిస్తే ఖచ్చితంగా మేము కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.